వారానికి 90 పని గంటలు ఉండాలంటూ ఎల్&టీ అధిపతి ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ముఖ్యంగా పలు కార్మిక సంఘాలు ఆ వ్యాఖ్యలను ఖండించాయి. వారానికి 70 పని గంటలు ఉండాలంటూ 2023లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన ప్రతిపాదనకు కూడా ఇలాగే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎల్&టీ అధిపతి చేసిన తాజా వ్యాఖ్యపై సిఐటియు మండిపడింది. కార్పొరేట్ శక్తులు పోటీ పడుతూ కార్మికుల రక్తాన్ని స్వేదాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని సి2 ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు పని గంటలను పెంచేందుకు మోడీ నేతృత్వంలో మతతత్వ కార్పొరేట్ ప్రభుత్వంతో బడా కార్పొరేట్ సంస్థల అధిపతులు చేయి కలిపారని సి2 ఆరోపించింది. వారానికి 5 రోజులు పని దినాలు 35 పని గంటలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే పెంచిన పని గంటలు కార్మికుల ఆరోగ్యం, సామాజిక జీవనంపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్న అమానుషమైన పని పరిస్థితుల్లో కార్మిక ఖర్చులను తగ్గించుకునేందుకు కార్పొరేట్ వర్గం పైశాచిక కసరత్తు జరుపుతోంది. తమ లాభాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటోంది. సమర్థత, ఉత్పాదకత ముసుగులో కార్మికుల శ్రమను మరింత దోచుకోవాలని చూస్తుంది. వీరి ప్రయత్నాల కారణంగా 2022లో 11,486 ఆత్మహత్యలు జరిగాయని క్రైమ్ బ్యూరో రికార్డులే చెబుతున్నాయని తపన్ సేన్ ఆ ప్రకటనలో తెలిపారు. చైనా, యూరప్, అమెరికా వంటి ఉత్పాదక దేశాలతో పోలిస్తే అధికారిక రంగంలో శాశ్వత ప్రతిపాదికన పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు సైతం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. కార్మికుల నుండి అమానవీయంగా శ్రమను దోచుకుంటున్నారు. జోడించిన నికర విలువలో వేతనాల వాటా పడిపోవడం శ్రమ దోపిడీని సూచిస్తుంది. 1990-91 వేతనాల వాటా 27.64% ఉంటే 2022-23 నాటికి 15.94% తగ్గింది. అదే సమయంలో నికర లాభాల వాటా 19.06% నుండి 51.92% పెరిగిందని తపన్ సేన్ వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి విధేయత చూపుతున్న కార్పొరేట్ సంస్థలు ఒకదాని వెంట ఒకటి పని గంటలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. లేబర్ కోడ్లను ఇంకా నోటిఫై చేయకపోయినా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని బీజేపీయేతర పార్టీలు పాలనలోని రాష్ట్రాలు కూడా పని గంటలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించాలని తపన్ సేన్ ఆ ప్రకటనలో కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.